హలో ఎవ్రీవన్, దిస్ డాక్టర్ ఈశ్వరి మోసెస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీతో యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. ఎందుకంటే మనకు అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది పెరిగిపోతూ ఉంది. ఎర్నింగ్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల మీద చాలా వరకు ఇన్వెస్ట్ చేసి వాళ్ళని పెద్ద పెద్ద చదువులు చదివిస్తూ ఉన్నారు. కానీ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది పెరిగిపోతూ ఉంది. సో, అందుకోసంగా దానికి ఒక సొల్యూషన్‌గా నేను మీకు ఒక ఆహ్, ఆపర్చునిటీ అనేది చెప్పబోతున్నానండి. యాస్ పర్ స్టాటిస్టికల్ డేటా అండి, పర్ ఇయర్‌కి గ్రాడ్యుయేట్స్ 1.77 మిలియన్స్ ఆఫ్ పీపుల్ మార్కెట్‌లోకి ఎంటర్ అవుతున్నారండి. అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ దీని కారణంగా పెరుగుతూ ఉంది. 8.3% పెరిగింది. అయితే అందరికీ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తుందా అంటే క్వెషన్ మార్కేనండి. ఎందుకంటే ఎక్కువగా మనము ఎఫ్‌డీఏస్‌ని మార్కెట్‌లోకి ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం. మన ఇండియా ఫిఫ్త్ ప్లేస్‌లో ఉందండి. డెవలప్డ్ కంట్రీస్‌లో ఫిఫ్త్ ప్లేస్‌లో ఉంది. మనకు ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి మనం ఫిఫ్త్ ప్లేస్‌కి వెళ్ళామంటే దానికి కారణం ఏందంటే, మన ఇండియాలో వచ్చినటువంటి ఎకనామిక్ రిఫార్మ్స్ అండి. 1991లో మన్మోహన్ సింగ్ గారు ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ఆహ్, ఎకనామిక్ రిఫార్మ్సేనండి దీనికి కారణం. అయితే మనం ఎక్కువగా ఫారిన్ పీపుల్‌ని ఇన్వెస్ట్‌మెంట్స్ కోసంగా ఇన్వైట్ చేసుకుంటూ ఉన్నాము. సో, ఈ రకంగా ఏమవుతుందంటే ఆల్‌మోస్ట్ ప్రైవేటీకరణ జరుగుతూ వస్తుంది. చాలామంది ఎడ్యుకేటర్స్ ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ నోటిఫికేషన్ కోసం ఇప్పటికీ వెయిట్ చేస్తూనే ఉన్నారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, మన ఇండియాని మేక్ ఇండియా అంటుంది, స్మార్ట్ ఇండియా అంటుంది. ఎంఎస్ఎంఈస్‌ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది. దీనికోసంగా చాలా మనకు లోన్ ఫెసిలిటీస్‌ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. దానిలో వన్ ఆఫ్ ది లోన్ ఫెసిలిటీ వచ్చేసి ముద్రా లోన్ అండి. అవునండి. సో, అలానే మనకందరికీ తెలిసింది బ్యాంకింగ్ సెక్టార్‌లో కూడా క్రైసిస్ వచ్చేసాయి. చాలా బ్యాంక్స్ సిండికేట్ అయ్యాయి. అలా వచ్చినటువంటి సిండికేట్ బ్యాంక్స్ అయినటువంటి కెనరా బ్యాంక్ ఒకటి, యూనియన్ బ్యాంక్ ఒకటి ఇవన్నీ మనకు తెలిసిందేనండి. ఇది మన ఇండియా యొక్క పరిస్థితి. నేనిక్కడ మీకొక బిజినెస్ ఆపర్చునిటీ గురించి చెప్పబోతున్నానండి. ఇది సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. ఎవరైనా ఎక్కడైనా ఉండి బిజినెస్ చేసుకోవచ్చు. ఇందులో ఎవరు చేయొచ్చు అంటే, ఎంతవరకు చేయొచ్చు అంటే, అది మన స్కిల్ బేస్ చేసుకొని ఉంటుందండి. మనం 10,000 సాలరీతో సాటిస్ఫై అయిపోతుంటాం. 20,000 సాలరీతో సాటిస్ఫై అవుతుంటాం. 1,00,000 సాలరీ వచ్చినా సాటిస్ఫై అవుతుంటారు. మన ఖర్చులు మన సాలరీకి పరిమితం అయిపోయి ఉంటాయండి. మనం ఎంతన్నా సంపాదించని మన ఖర్చులు దానికి పరిమితం అయి ఉంటుంది. సో, ఫస్ట్ రాగానే మనం ఏం చేస్తాం? సాలరీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఇది మన పరిస్థితి. అయితే మీకెట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయనేది నీకు చెప్తానండి. ఇక్కడ ఎవరు ఎలిజిబుల్, ఎవరు చేయొచ్చు అంటే, ఒకటి స్టూడెంట్స్ ఎలిజిబుల్ అండి. ఎంప్లాయీస్ ఎలిజిబుల్, హౌస్ వైఫ్స్ చేసుకోవచ్చు, రిటైర్డ్ పర్సన్స్ చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చండి. ఎవరైనా ఈ ఆపర్చునిటీని యుటిలైజ్ చేసుకోవచ్చు. అయితే ఎర్నింగ్స్ ఎంత వరకు ఉంటాయంటే, మనం ఎంత వరకైతే హార్డ్ వర్క్ చేస్తామో, మన టైమ్‌ని ఎంత వరకైతే మనం స్పెండ్ చేయగలమో, అంత ఎర్నింగ్స్ వస్తాయండి. స్కోప్ వచ్చేసి మనకు అన్‌లిమిటెడ్. ఎంత వరకైనా మనం సంపాదించుకోవచ్చు. సోర్స్ ఆఫ్ ఎర్నింగ్స్ వచ్చేసి ఒకటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. మీకు ట్రైనింగ్ ఉంటుందండి. అయితే మేమేం చేస్తున్నామంటే ఫిట్ ఆర్ ఇండియా అనే నినాదంతో మేము వెళ్తూ ఉన్నాము. సో, అందరిని ఆరోగ్యంగా ఉంచుతూ, అలానే మన వెల్త్‌ని గూడా కొంచెం గ్రో అప్ చేసుకోవడం కోసంగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. అందరూ మాతో చేతులు కలపండి. సో, మీరిక్కడ పార్ట్ టైమ్ గానీ, ఫుల్ టైమ్ గానీ చేసుకోవచ్చండి. సో, ఎంతవరకంటే ఎంతవరకైనా సంపాదించుకోవచ్చండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థాంక్ యూ వెరీ మచ్.